హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఏం పెడితే మంచిది అని ఆలోచిస్తున్నారా? మనం జొన్న పిండితో ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పావు కిలో జొన్న పిండిని తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. అయితే ఇలా పిండిని కూడా ఆ పిండిలో వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు వామును తీసుకున్నాను. అదేవిధంగా 2 స్పూన్ల వరకు కారం, అదేవిధంగా రుచికి సరిపోయినంత సాల్ట్ను కూడా తీసుకున్నాను. ఇలా మొత్తం వేసిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాను. చూడండి మొత్తం బాగా సాల్ట్ కానీ కారం కానీ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చగా కాగపెట్టుకున్న వాటర్ని తీసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇందులో వేసి కంపల్సరీగా జొన్న పిండికైతే నీళ్ళని వేడి చేసుకొని తీసుకోవాలి. ఇలా వేడి చేసిన తర్వాత ఈ పిండిలో కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. అయితే చూడండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేస్తే సరిపోతుందన్నమాట. చక్కగా పిండిని అయితే ముద్దగా చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. నేనైతే నువ్వులు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు వేసి మరొకసారి పిండిని మొత్తం కలుపుతున్నాను. చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలపాలి. చూడండి ఇలా ప్రెస్ చేస్తే మట్టుగా ఎంత సాఫ్ట్గా ఉందో అలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం చక్రాలు దేంతో అయితే వేస్తున్నానో అందులో చక్రాల గిద్దలకి ఆయిల్ రాస్తున్నాను. చూడండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని పెద్దది, అందులో ఒక అరకిలో వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ చక్రాల గిద్దలోకి పిండిని వేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఈ చక్రాల గిద్దలు కూడా పెద్దవి, బాగా తొందరగా అయిపోతుంది అనమాట. చేయటం కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. చక్రాల గిద్దలు కూడా చాలా పెద్దవి కాబట్టి 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా మనం ఇంట్లోనే చక్రాలు ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కాగిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ కాగింది కాబట్టి మనం ఇందులోకి వేస్తున్నాము చక్రాలు. చూడండి అవి పెద్దవి కాబట్టి ఇలా వస్తున్నాయి. చూడండి నూనె మట్టుకు మంచి క్వాలిటీ తీసుకోవాలి. పొంగు పైకి అనేది రాకుండా ఉంటుంది. సో మేము మంచి ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి పైకల్లా రాలేదు. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కొంచెం సిమ్ములో పెట్టుకొని ఇలా జొన్న పిండితో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా ఇంట్లో అప్పుడప్పుడు తినడానికైనా చాలా బాగుంటుంది టైంపాస్. ఇలా చక్రాలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. హాస్టల్లో ఉండే పిల్లలకి ఇలాగా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ స్నాక్స్ కానీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.